మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. ఈ యొక్క ఫోటోలో కనపడుతున్న వ్యక్తి పేరు జాన్ జీ పేటన్. ఈయన 1824 సంవత్సరంలో స్కాట్లాండ్లో భక్తిగల సామాన్య కుటుంబం అందు జన్మించెను. ఇతని తండ్రి చిన్న వ్యాపారస్తుడు. అయితే ఆయన పవిత్ర జీవితాన్ని జీవిస్తూ ప్రార్థనలో ఎక్కువ సమయం గడిపేవాడు. అయితే ఈ జాన్ జీ పేటన్ అనే అతను తన తండ్రి జీవితాన్ని గమనించి చిన్న వయసులోనే ప్రభువుని అంగీకరించాడు. అయితే తనలో దేవుని సేవ చేయాలని ఆశ తన 18 ఏండ్ల వయసులోనే వచ్చింది తనకు. ఆయన ఏం చేసేవాడంటే ఇతరులకు సహాయం చేస్తూ గ్రీక్, లాటిన్ భాషలు నేర్చుకున్నాడు. ఆయన బైబుల్ సెమినార్లో చదువుతూ మురికివాడల్లో త్రాగుబోతులు, వ్యభిచారులు, నాస్తికులు ఉన్న వారి మధ్య ఆయన సేవ చేశాడు. 1858లో మేరీ యాన్ను వివాహం చేసుకొని మిషనరీగా వెళ్ళాలనే తపనతో ప్రార్థన చేశాడు. అయితే న్యూ హైబ్రీస్ అనే దీవులకు వెళ్ళను. ఈ దీవుల్లో నరమాంస భక్షకులు ఉంటారు. అయితే అప్పుడు మీరు వెళ్ళకండి అని చాలామంది జాన్ పేటన్కి చెప్పారంట, ఆటంకపరిచారంట. అయితే అప్పుడు జాన్ పేటన్ చెప్పిన ఒక మాట ఏంటంటే అది, నేను ఎలాగో చనిపోతాను, నేను చనిపోయిన తర్వాత నన్ను పాతి పెట్టినప్పుడు సమాధిలో శరీరాన్ని పురుగులు తినక తప్పవు. కాబట్టి క్రీస్తు కొరకు నేను జీవించినప్పుడు నన్ను నరమాంస భక్షకులు తింటే చింతెందుకు అని పేటన్ ధైర్యంగా చెప్పాడు. మేము బ్రతికినను చనిపోయినను క్రీస్తు కొరకే అంటూ 1857 సంవత్సరంలో టానా అనే ద్వీపముకు వెళ్ళిరి. ఈ దీవులలో అనేక తెగలవారు ఉన్నారు. ఒకరికొకరు అంటే అస్సలు పడదు. వారు పోట్లాడుకునేవారు, ఒకరినొకరు కొట్టుకొని జయించుకునేవారు, మరణించిన వారి శవములను కూడా తినేవారు. అయితే బహుక్రూరులు, మూఢత్వం కలిగిన వారు. ఈ టానా ప్రజలు బహుమూఢ ఆచారములు కలిగి మంత్రములను నమ్ముచు బలులు అర్పించుచు వాతావరణం కాలుష్యమగుట వలన ఆ యొక్క పేటన్ కొడుకు మరియు భార్య కూడా చనిపోయారంట. జ్వరముతో పేటన్ బాధపడుతూ తానే స్వయముగా తన చేతులతో సమాధులు తవ్వి ఆ పిల్లల బాబుని మరి భార్యని పాతి పెట్టాడంట. ప్రభువే జాన్ పేటన్ని ఆదరించాడు. మనుషులు ఎవ్వరు కూడా లేరండి అక్కడ. అయితే దేవుడే ఆదరించాడు. తరువాత అనీవా అనే దీవుల్లో సేవ చేయుటకు ఆయన వాడ అవసరత ఎంతో ఉండగా ఆస్ట్రేలియాలకు వెళ్ళి అక్కడ ఈ తెగలవారి అలవాట్లు, సేవా వివరములు చెప్పగా సండే స్కూల్ పిల్లల దగ్గర కానుకలు సేకరించగా వాడను కొనుటకు డబ్బులు సరిపోయేంత డబ్బు ఖచ్చితంగా వచ్చింది. ఈ సండే స్కూల్ పిల్లల దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళ సేవకు మరి కానుకలు అర్పించారో ఆ సండే స్కూల్ పిల్లలు ఇచ్చిన డబ్బులే వాడను కొనడానికి సరిపోయేంత డబ్బు వచ్చిందంటండి. అయితే వాడ ద్వారా అనీవా అనే దీవులకు వెళ్ళి వారి భాషను నేర్చుకొని వారి మధ్య బహు సహనముతో సేవ చేశారు. అనాగరికతలు, నీరు ఆకాశం నుండి వస్తుంది అని నమ్మేవాళ్ళు. అయితే నీటి కొరత ఉండగా పేటన్ ఒక నూతిని తవ్వి వారికి నీరు ఇచ్చాడంటండి. ఎప్పుడు ఆకాశం ఇస్తేనే నీరు, లేకపోతే ఈ భూమి మీద నీరే ఉండదని వారు అనుకునే వాళ్ళంట. అయితే ఇది కరెక్ట్ కాదని చెప్పి ఒక నూతిని తవ్వి వారికి నీరు ఇచ్చినప్పుడు పేటన్ని వాళ్ళు ఎలా భావించారంటే మన పక్షాన దేవుడే వచ్చాడా అని వారిని చూశారంట. పేటన్ని వారు ప్రభు వైపుకు తిప్పడానికి అదొక అవకాశము. అనేకులు దీని ద్వారా మార్పు చెందారు. అయితే న్యూ హైబ్రిడిస్ అనే దీవుల్లోని 7 మైళ్ళ వెడల్పున్న అనీవా దీవు వాసులంతా క్రీస్తును అంగీకరించారు. 1899లో అనీవా భాషలో క్రొత్త నిబంధన సిద్ధపరచను. వారి కొరకు ఒక ఆలయాన్ని నిర్మించి వారి భాషలోనే పాటల పుస్తకం రాసి 2 అనాథ శరణాలయాలు కట్టించి 1907లో
పూర్తిగా ఈ జాన్ ప్యాటన్ ప్రభు సన్నిధికి చేరుకున్నాడు. ఈ యొక్క గొప్ప వ్యక్తి కోసం ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రభువు మనకు చూపిన కృపను బట్టి కృతజ్ఞతలు. ఈ రోజులో మనుషుల్లో ఒక కుటుంబంలో ఒకరిని కోల్పోతే మందిరానికి వెళ్ళలేని ప్రజలు ఉన్నారు, దేవుణ్ణి విడిచిపెట్టే ప్రజలు ఉన్నారు. కానీ ఈ సేవకుడు మాత్రం తన జీవితంలో తన భార్యని కొడుకుని మరణించినప్పటికీ అనేక మంది కొరకు తను అనుకున్నది ఏదైతే ఉందో ప్రభు యొక్క రాజ్య విస్తరణ కొరకు మరి ఆయన పోరాటము కొనసాగించి చివరికి దేవుడి యొక్క సన్నిధికి చేరాడు. ఈ యొక్క జాన్ ప్యాటన్ జీవితంలో విలువైన విషయాలు దేవుడు మనకు తెలియచేసినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ మరొక నీతిమంతుని కథతో మనము ముందుకి కొనసాగుదాం. ఆమేన్.